జాబ్ గైస్. మన నెక్స్ట్ వేవ్ ప్రీవియస్ వీడియోకి మీరు చాలా మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ అంటిల్ దిస్ డేట్. సో ఈ రోజు కూడా మనం ఒక మంచి ఓపెనింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట. రిక్రూటింగ్ రిలేటెడ్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ అండి. సో ఒకసారి డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో మన వెబ్సైట్ నుంచి లింక్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకండి. సో ఇక్కడ మనకి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట జాబ్ లింక్కి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు ఏమైనా ఇన్సైట్స్ ఆర్ ఎల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నా కానీ యూ కెన్ డెఫినెట్లీ ఈమెయిల్ అస్ టు ద రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడి ఫర్ ద ఫాలోయింగ్ వీడియోస్. ఓకే, సో ఈరోజు మనము నౌకరీ నుంచి అయితే అనమాట మనకి ల్యాండ్సాఫ్ట్ అనే ఆర్గనైజేషన్ నుంచి యూఎస్ హెల్త్ కేర్ రిక్రూటర్ ఫర్ ద నైట్ షిఫ్ట్ ఫర్ ద ఫ్రెషర్స్ అండి ఇది. సో 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయవచ్చు. 2.25 నుంచి 2.75 ఎల్పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి హైటెక్ సిటీ లొకేషన్లో మనకి 1 day కూడా పోస్ట్ చేశారు. 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒకసారి బిఫోర్ దాట్ మనం ఒకసారి ల్యాండ్సాఫ్ట్ ఆర్గనైజేషన్ గురించి కూడా ఒకసారి డీటెయిల్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ల్యాండ్సాఫ్ట్ ఆర్గనైజేషన్ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఒకసారి మనం కిందికి రాగానే యూ కెన్ సీ ఇది మనకి కన్సల్టింగ్తో పాటుగా ఏరోస్పేస్ అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్గా, ఆటోమేటివ్ వాటి రిలేటెడ్గా, హెల్త్ కేర్ రిలేటెడ్గా ఉన్న ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నా సైబర్ సెక్యూరిటీ, ఇంజన్ ఆయిల్ గ్యాస్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా, సో చాలా వాటిల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నమాట. ఓకే, సో యూ కెన్ చెక్అవుట్ దిస్. అండ్ మనకి ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా మనకి చాలా గ్లోబల్ ఓరియంటెడ్లో హెడ్ క్వార్టర్స్ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ హైదరాబాద్లో అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో, బెంగళూరులో, లండన్లో అయితే ఉన్నారన్నమాట. సో యూ కెన్ ఇమాజిన్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అండ్ నెక్స్ట్ చాలా మంచి ఆర్గనైజేషన్, చాలా గ్రోత్ అండ్ నెక్స్ట్ మంచి ఫార్వర్డ్గా వెళ్ళే ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో వీళ్ళు ఇప్పుడు మనకి ఒక జాబ్ ఓపెనింగ్ అయితే మనకి యూఎస్ హెల్త్ కేర్ రిక్రూట్మెంట్ రిలేటెడ్గా అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది మనకి చూసుకున్నా కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉండబోతుంది. సో ఒకసారి వీల్ చెక్ దాట్. మనకి రిక్రూటింగ్ రిలేటెడ్గా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు, మీరు ఇక్కడ చూడొచ్చు కంపెనీ రిలేటెడ్గా. నెక్స్ట్ మనకి యూఎస్ హెల్త్ కేర్ రిక్రూటర్. సో టైమింగ్స్ కూడా 6:30 PM to 3:30 AM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో హైటెక్ సిటీ మనకి లొకేషన్ అయితే ఇచ్చేసారు. మీకు మాస్టర్స్ డిగ్రీ, మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ నెక్స్ట్ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు మస్ట్ హ్యావ్ కమ్యూనికేషన్ అయితే అడుగుతున్నారు అనమాట. బికాస్ మనము యుఎస్ క్లయింట్స్తోని డీల్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి గుడ్ ఎట్ దట్ కమ్యూనికేషన్. అండ్ ఇక్కడ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ రిక్రూట్మెంట్ గురించి తెలిసి ఉండాలి. అండ్ మనము యూ హ్యావ్ టు వర్క్ అండర్ ప్రెషర్ అండ్ టార్గెట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి H1B వీసా తీసుకున్న వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ప్లేస్ చేయడం అనేది మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, సో మనకి కొద్దిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పారంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మనకు వర్క్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం అయితే ఫార్వర్డ్గా వెళ్తాం అనమాట. ఓకే, సో ల్యాండ్సాఫ్ట్కి డిఫరెంట్ క్లయింట్స్ అయితే ఉంటారు. యూ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇలాంటివి ప్రొఫైల్స్, ఇలాంటి జాబ్ పోర్టల్స్ యూజ్ చేసి మీరైతే క్యాండిడేట్ని ప్లేస్ చేయడం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి గర్ల్స్కి అయితే 8 to 10 kilometers రేడియస్ వాళ్ళకి క్యాబ్ అయితే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, 1 way క్యాబ్ అండి. అండ్ మనకి 5 day వర్కింగ్ అయితే ఉండబోతుంది. డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ బాయ్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళైతే వాళ్ళ ఓన్ వెహికల్లోనే రావాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనము రిక్రూటింగ్ రిలేటెడ్గా ఎవరైతే ప్లేస్ అవుతున్నారో అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్లేసింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ బట్టి మనకి అయితే ఉంటుంది. అండ్ ఇన్హాన్స్ సాలరీ కూడా చూసుకుంటే 17K per month అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ రౌండ్ కూడా ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత వర్చువల్ అండ్ నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ యూ క్యాన్ డెఫినెట్లీ కాంటాక్ట్ దెమ్, మెసేజ్ చేయొచ్చు మీరు ఈ నెంబర్కి అండ్ ఇన్ ద బిజినెస్ డేస్ ఓన్లీ. ఓకే, సో డీటెయిల్స్ అవన్నీ అప్లై చేసి కూడా మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేయొచ్చు. అండ్ ఇది కాకుండా మనకి ల్యాండ్సాఫ్ట్ నుంచి డొమెస్టిక్ రిక్రూటింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది మనకి పావని గారు పోస్ట్ చేశారనమాట ఫ్రమ్ ద ల్యాండ్సాఫ్ట్. ఇక్కడ మనం చూసుకుంటే September 4th and 5th మనకి థర్స్డే ఫ్రైడే రోజు మనకి 10 AM to 4 PM ఎక్స్పీరియన్స్ మనకి ఎవరైతే MBA HR చేసి, BBA చేసి, బీకామ్ చేసిన వాళ్ళు కూడా డొమెస్టిక్ రిక్రూటింగ్ రిలేటెడ్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను, నేను జూమ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు.
సో, మనకి వెన్యూ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రత్నదీప్ దగ్గర ఇచ్చేసారన్నమాట పిల్లర్ నంబర్‌తో పాటుగా. సో, ఎవరైతే అప్లై చేయొచ్చో 2023, 24 అండ్ 25 పాస్డ్ ఔట్ వాళ్ళు అండ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ డొమెస్టిక్ రిక్రూట్‌మెంట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని ఇంట్రెస్ట్‌గా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయొచ్చు పావని గారిని. నేను తన లింక్డ్ఇన్ పేజ్‌ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసుకొని ఈ ఫాలోయింగ్ డేట్స్‌లో మీరు వెళ్లారనుకోండి, యూ కెన్ డెఫినైట్‌లీ రీచ్ ఔట్ త్రూ దెమ్. అండ్ మనకి డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినైట్‌లీ కాంటాక్ట్ దిస్ వాట్సాప్ నంబర్. సో, ఇక్కడ మీకు ఎవరైతే సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ రీచ్ ఔట్ త్రూ యూ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.